అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? చూసారు కదా, చూసినప్పటికి ఇప్పటికే మీకు అర్థమైంది. ఈ రోజు మనం ఇంట్లోనే చక్కగా ఈ బర్బటి అన్నది మనము చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం ప్లేస్ ఉండాలి. ప్లేస్ ఉంటే చక్కగా పండించుకోవచ్చు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఫాలో అవుతుండండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈజీగా గార్డెనింగ్ చేసుకోవడానికి అయితే మన ఛానల్లో అన్నీ ఈజీగా చెప్తానన్నమాట. ఎందుకంటే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకు, టైం లేని వాళ్ళకు, స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకు కూడా వెసులుబాటుగా చక్కగా గార్డెనింగ్ చేసుకోవడానికి ఈజీగా మనం మెథడ్లో చేసుకోవచ్చు. మరి ఈ బర్బాటి కాయలను మనము బజార్ నుంచి కొనుక్కొని తెచ్చేటప్పుడు బాగా పండిపోయిన ఉంటాయి కదా, కొంచెం గింజలు ముదిరేవి. ఆ గింజలు పెట్టుకుంటే చక్కగా మనకు మొలకలు వచ్చేస్తాయి. ఒక రైస్ బ్యాగ్ తీసుకొని, ఒక 25 కేజీస్ రైస్ బ్యాగ్లో తీసుకొని దానిలో చక్కని మట్టి మనం సాయిల్ మిక్స్ ఉంది కదా, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాంటి మిక్స్ కలుపుకొని మనము పెట్టేసుకున్నాం అనుకోండి. పెట్టేసుకుంటే చక్కగా ఇలాంటి ఒక 4 మొక్కలు ఉన్నాయంటే మనకు చక్కగా కూర వచ్చేస్తుంది. మనము ఆర్గానిక్గా పండించేది తినటం వల్ల చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి చేయండి, చాలా రుచికరంగా ఉంటాయి, చాలా ఎనర్జీగా ఉంటాయి. మనకు అయిపోగా ఇంకా మనము రిలేటివ్స్ కానీ మన బంధువులకు కూడా ఇవ్వచ్చు. మనకు ఇలాగే చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. మరి ద్రావకాలు విషయానికి వచ్చినప్పటికీ ద్రావకాలు కూడా ఏమి మనం రూపాయి డబ్బులు పైసా ఖర్చు పెట్టనక్కర్లేదండి. ఈజీగా మన ఇంట్లోనే వచ్చే వాటితోనే మనము పాత వీడియోలు అన్నీ చూస్తుండండి. ఏది వేస్ట్ కానివ్వద్దు. ప్రతి దీంట్లోనూ ఒక్కొక్క రకం న్యూట్రియన్స్, పొటాషియము, మెగ్నీషియము, ఇంకా కాల్షియము, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి అవన్నీ మీకు అప్ టు డేట్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఎవ్వరు చెప్పరు, అంత ఓపెన్ సీక్రెట్ అన్నమాట. చెప్తాను. మరి ప్రాసెస్ అంతా చెప్తారు, అవన్నీ చేయని అవసరం లేదు, ఈజీగా చేసుకోవచ్చు గార్డెనింగ్ అన్నది. ఈ విధంగా మనం చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటుంటే వాటికి ఎప్పటికప్పుడు మనము కొంచెము సేవ చేస్తూ ఉండాలి. సేవ అంటే ఏమీ లేదు, కొంచెము సాయిల్ లూజ్ చేస్తూ ఉండడం, అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. చక్కగా మనకు హెల్తీగా టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ మన చేతిలోకి వస్తుంది. హార్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది అమ్మలు చేస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉన్నారు. ఆ విధంగా మీరు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒకసారి బర్బట్టి పెట్టుకుంటే ఇంకోసారి ఆకుకూరలు వేరే చోట పెట్టుకుంటే ఇలా మనకు రోజుకు ఒక కూరలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేయండి, సరేనా? మరి ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఫాలో అవుతుండండి, సపోర్ట్గా ఉండండి. మీ ఫ్రెండ్స్కు, మీ గ్రూప్స్లోనూ షేర్ చేసి నాకు ప్రోత్సహించండి. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. టేక్ కేర్, బాయ్.